వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓయూలో ఓపెన్ ఏరియా ఎంపీ థియేటర్ ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ రవీంద్ర. 50 లక్షల రూపాయలతో నిర్మించి ఇచ్చిన ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్ జి నాగయ్య. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా షిఫ్ట్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్. ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ తో పరస్పర దాడి. ఆనపర్తి నియోజకవర్గం కొమరంపాలెం గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలలో ఘర్షణ. యువకుడిని కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డ మరో వర్గం. పులిసింపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుల వీరంగం. సిగరెట్ డబ్బులు అడిగినందుకు ప్యాన్ షాప్ యజమానిపై దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ ఏరియా ఎంపీ థియేటర్ ను ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్, సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ జి నాగయ్యతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్ జి నాగయ్య 50 లక్షల రూపాయలతో ఓపెన్ ఎయిర్ ఎంపీ థియేటర్ నిర్మించనున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చారిత్రకమైనటువంటి రోజు. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఒక దాత ముందుకొచ్చి, ఆ దాత ఎవరో కాదు, పూర్వ విద్యార్థి డాక్టర్ జి నాగయ్య గారు తను ఓపెన్ యాంఫీ థియేటర్ కు తన సహకారం అందిస్తూ దాదాపు 50 లక్షల ఖర్చుతో ఈ ఓపెన్ యాంఫీ థియేటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మేము డాక్టర్ నాగయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటివరకు లేనటువంటి ఒక కొత్త సదుపాయం. పెద్ద ఎత్తున మనం 2000 మంది విద్యార్థులు ఒకే చోట గుమికూడి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేదా మూవీ కావచ్చు, లేదా ఎలాంటి కార్యక్రమాలైనా మనం చేసుకోవడానికి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ఇది వచ్చే మార్చి లోపే మేము ఉస్మానియా తక్ష ప్రోగ్రాంను ఏర్పాటు చేయదలుచుకున్నాం. అప్పటిలోపే దీన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా అందిస్తారని నమ్మకం కూడా ఉంది. రేపు జరగబోయేటువంటి జనవరి 3, 4 జరుగుతున్నటువంటి గ్లోబల్ అలమ్నై మీట్ లో భాగంగా చాలా మంది పూర్వ విద్యార్థులను మేము రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు స్వతహాగా వాళ్ళంతా వాళ్లే చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది, దాతలు. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి డాక్టర్ నాగయ్య గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇంత మంచిగా తీర్చిదిద్దిన ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యంగా దీనికి ఏమాత్రం ఏదో ఒక సహాయం చేయాలన్న కోరిక నాకుంది. ఇది నా తల్లితో సమానం. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నిజంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర యాదవ్ గారికి, రిజిస్ట్రార్ మన డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, ఓఎస్డి తేజానాయక్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి అవకాశానికి ఇంకా చాలా మంది దాతలు ఉన్నారు రావడానికి ముందుకి. ముఖ్యంగా నాకు మాత్రం నా లైఫ్లో అత్యంత ఆనందదాయకమైన విషయం ఇది. ఎందుకంటే నాకు యూనివర్సిటీ మై మదర్ ల్యాండ్. ఏదో కొంత సర్వీస్ చేద్దామని నా వంతు సహాయంగా వృతాభక్తిగా చేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ మరియు ఉస్మానియా ఈసీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా షిఫ్ట్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్ జరిగింది. యువకులు ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ తో దాడి చేసుకున్నారు. చంపాపేట్ విజయ గార్డెన్స్ లో నిర్వహించిన నోవా షిఫ్ట్ ఈవెంట్ లో యువకులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు బీర్ బాటిళ్లతో మరియు కుర్చీలతో దాడి చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం కొమరంపాలెం గ్రామంలో తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న అనంతరం కేక్ కట్ చేసుకున్న తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొమరపు చిన్న అనే వ్యక్తి ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు కత్తితో పొడిచి హతమార్చారు. ఇక ఈ దారుణ హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పాత బస్తీ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు పాన్ షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. పాన్ షాప్ లో సిగరెట్ కొనుగోలు చేసిన పిమ్మట డబ్బులు ఇవ్వమని అడగడంతో ఆగ్రహానికి లోనైన యువకులు పాన్ షాప్ యజమాని అయిన శైలేందర్ తో గొడవకు దిగారు. అనంతరం తన స్నేహితులతో ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. అతని స్నేహితులు పాన్ షాప్ యజమానిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. नाम शैलेंद्र सिंह है, जयगुड़े में रहता हूँ, दुर्गा नगर। श्री पान महल शॉप है हमारा। कल रात में एक जना आया, आके पीले के था, सिगरेट गुटखा कुछ लिया, लेके पैसों की जगह घिच घिच कर रहा था। तो उसको समझा रहे तो उल्टा गालियाँ दे के कड़ा निकाल के मारने आया उन्हें। आया तो आया, उसको ऐसा वैसा ढकेल के नीचे भेजे तो फ़ोना करके बुला के आए वो लोग। एक 10-12 जनों थे, 4-5 गाड़ियों पे आए, आके रौड़ा थे, नाटा थे, लेके अकेले को देख के मारना चालू कर दिए। मेरे को इंसाफ होना। और पुलिस साहब से भी मैं बोलना चाह रहा हूँ, उनका नाम नितेश है और दीनदयाल का भाई है, और दिनेश बोल के योगेश है। अब वो ये 4 जनों के तो नामा है, और ऑलरेडी पूरे मिला के 9-10 जनों थे। नाटों से रॉडों से लेके मारे, ये पूरा हाथ वो हो गया फ्रैक्चर, और सिर पे हाँ कल रात में कर रहे थे, आज सुबह साहब आते बोले थे, वही बुलाए फ़ोन करके, आया साहब से मिलने। मेरे को इंसाफ होना। ये पूरा फ्रैक्चर हो गया मेरे को, कुछ भी दुश्मनी नहीं है, कुछ भी नहीं है। उनका ये एरिया में ऐसा ही है। अब अपने साथ हम किसी के नाम को जाते नहीं, आते नहीं, मैं दिखता भी नहीं बस्ती में। मेरा काम ड्यूटी मैं कर लेके आता हूँ, जाता हूँ। पूरे जॉब वॉब करने वाले बच्चे ये भैया, बच्चे का मैं छोटा भाई आके रॉडिज्म करना शुरू कर रहे, गुंडागर्दी इधर शुरू कर रहे नया सा। और ये लोगों का कैसा है बोले तो भैया, ऑलरेडी 2-3 केसा करे हुए ये लोग फ्रेश क्रिमिनल एक्टिविटी में घुस रहे। बस वो हीरोइज्म है क्या है नहीं मालूम, मगर ये लोग को अभी कहाँ से पावर आ गया। कल बात करें तो भी किसी के रौडियों के नामा ले रहे हो लोग, इनकी तरफ से उनकी तरफ से बात करने आते हम बोल के। और नितेश बोलते सवाला, नितेश योगेश उसको कॉन्फ्रेंस में लेके नितेश से मेरे को बात करवाया, और मेरे को धमकी ये देता उन्हें कि अगर तुम लोग कंप्लेन डालेंगे हमारे को 307 में भिजाएंगे तो ना डब्बा रहेगा ना तुम लोग रहेंगे, देख लो रे तुम लोग बोले। कंप्लेन दिया। ये डब्बा हमारा पुराना पुल से नीचे उतरते ही राइट साइड में श्री पान महल बोल के।
निर्वाण अखाड़ा गेट के सामने ही हम लोग का। हम लोग को इंसाफ होना भैया। और ये लोग ये जो राउडीज़म कर रहे हैं, इन लोग को छोड़ना नहीं है। अगर आज हम लोग छोड़ दिए ये लोग को, तो कल और कमज़ोर लोगों के पीछे ये लोग जुल्म करेंगे। छोटे छोटे लोग जो बेगम बाज़ार पे कमाने वाले हैं, उन लोग आते रहिए तो उन लोग को मार के पैसे खींच लेते हैं लोग। और जो जाते रहते लेडी सेडी छेड़ना करना और पी लेते, जिधर बोले उधर नदियों में पी लेते बैठते हैं लोग। సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తాగడానికి గుక్కడి నీరు దొరికేది కాదని, జీవనోపాధి కోసం ఇక్కడి రైతులు వలసపోతున్నారని, ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలతో కలిసి తాండవ, ఏలూరు ఎత్తిపోతల పథకం గురించి సీఎంకి వివరించామని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా ఎవరూ చేయని పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. ఈ ప్రాంతంలోని కీలకమైన తాండవ, ఏలేరు రిజర్వాయర్ పనులకి శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డికి నా సెల్యూట్ అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్ట ప్రాంత వాసులమందరం కూడా అలాంటి మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా సరే మీరు నమ్మండి, తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి నెత్తి కింద ఏడాది పారుతున్నా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన ప్రజల పదాల కింద ఏడాది పారుతున్నా, బుక్కలు నీళ్లుగా సాగు భూమి లేదు, వ్యవసాయం లేదు, వెళ్లిపోతున్నాయి. అలో లక్ష్మణ, అలో రామ అంటూ రైతులు వలసపోతున్నారు. అలాంటి దశలో నేను డాక్టర్ రాజా గారు, శంకర్ గారు, ఎమ్మెల్యే అందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాం. ఈవేళ మహానుభావుడు ఏ శంకుస్థాపన చేశాడో ఆ ప్రాజెక్టుని మిత్రులను ఓడి చెప్తున్నా, ఈ మాట ఇప్పుడు విరమించుకుంటా. ఒకే ఒక మాట, స్వతంత్రం వచ్చిన నాడైనా సరే ఎవరు మనం పట్టించుకోరా. ఈవేళ ఈ తాండవ రిజర్వాయర్కి ఏ ఎత్తుపద పథకంలో దాన్ని సాధించి ఓపెన్ చేసిన సీఎం జగన్ గారికి వందనాలు. సెల్యూట్, సెల్యూట్, థాంక్స్ ఎ లాట్. వీసీకే పార్టీ మహానాడు ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్, నాయకులు గణపతి, డాక్టర్ గోపి, ముత్యాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఒక కులం పరిపాలిస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఒక కులం పరిపాలిస్తుంది, జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక కులం పరిపాలిస్తుంది. ప్రజలు పరిపాలించుకునే వాతావరణం లేదు. కానీ ప్రజలు, భారతదేశ ప్రజలమైన మేము అని రాజ్యాంగ ప్రవేశికలో మనం రాసుకున్నామే, అది అంతమైపోయింది, అది ఆవిరైపోయింది. ఈ కులమైన మేము పరిపాలిస్తాం. ఒక సలహాదారులు కానీ, ఈ ప్రభుత్వానికి ఉన్నంతమంది సలహాదారులు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి లేరు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ పరిస్థితిని కార్యకర్త స్థాయి నుంచి మేము అవగాహన చేసి తీసుకొచ్చాం. ఆ రకమైన అవగాహనని ఇప్పుడు ప్రజల పరం చేయాలి. ప్రజలు ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఇదిగో వీసీకే పార్టీ వస్తుంది. ఈ పార్టీలకు ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం కానీ, ఈ పార్టీలకు ఉన్నటువంటి నిధులు కానీ వీసీకేకి లేకపోవచ్చు. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది ప్రజల బలం ఉంది. ఈ ప్రజాబలాన్ని మరింతగా కూడగట్టి ఒక నిర్ణయాక శక్తిగా ఈ సంవత్సరంలో ఎదగటం, రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు అసెంబ్లీకి, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి, ఆ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని చేస్తాం.
మనం చూసాం సీతక్క లాంటి ప్రజాప్రతినిధులను జనవరి 26వ తారీఖున మదనపల్లెలో బీసీకే పార్టీ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కాన్ఫరెన్స్కి బీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమావల్వన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సభ్యులు, 4 ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొంటారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ప్రగతిశీల సంఘాలన్నింటినీ కూడా మేము ఈ కాన్ఫరెన్స్కి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం. ఎన్నాళ్ళు 2 కుటుంబాలు, 2 కులాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం నలిగిపోతూ ఉంది. రాజకీయం అంటే 2 కులాలకు సంబంధించింది కాదు, 2 పార్టీలకు సంబంధించింది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రజలందరిది రాజకీయం అని నిరూపించడానికి బీసీకే పార్టీ మదనపల్లిలో బహిరంగ సభను నిర్వహించబోతా ఉంది. అక్కడి నుంచి మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. పేదల ప్రభుత్వం రావాలి. ఇప్పుడు అన్నీ కూడా సంపన్న వర్గాల ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఈ ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ల సేవలో తరిస్తూ ఉన్నారు. ఆ కార్పొరేట్లకు దేశ సంపదని, వనరుల్ని మొత్తం దోచిపెట్టేందుకు రాజ్యాంగపరమైనటువంటి చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 5గురికి గాయాలయ్యాయి. కర్నూలుకు చెందినటువంటి కొందరు వ్యక్తులతో ఆటోలో మంత్రాలయం వెళ్తుండగా మండలంలోని కొత్తూరు గ్రామ సమీపం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎంతమంది ఉన్నారు అసామి? ఎంతమంది ఉన్నారు మీరు? అంటే 5 మంది ఉన్నారా? ఆటో బోల్ట్ పడి చెప్తారు. 2 బైక్లు ఎదురొచ్చారు. ఆ బైక్లో వస్తే మచిలీపట్నంలో అక్రమ మార్గంలో పట్టుబడిన మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంలో 686 కేసులలో 24,000 సీసాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. 234 కేసులలో 1478 నాటుసారా సీసాలు, ప్యాకెట్లు పట్టుకున్నామని, వాటన్నింటినీ ఈ రోజు ధ్వంసం చేశామని తెలిపారు.
మార్కాపురం మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆపామండి, జనాలు దిగాలని మేము ఆపాము. ఆపేటప్పటికి వెనక నుంచి వచ్చాడు లారీ. వెనక నుంచి వచ్చేసి గుద్దాడు. ఒక అతనేమో సీరియస్గా ఉంది, ఒక 7-8 మందికి దెబ్బలు తగిలేపారు. నాకేమో ఈ సైడ్ ఒతుకుపోయింది, డ్రైవర్కేమో వెనకాల నొప్పి అంటున్నాడు తల. ఆపేస్తా సైడు జనాలు దిగుతున్నారు. రాడు కొట్టి పట్టడు కొట్టి వెనక పోయి చేసి నాకు కూడా దెబ్బ తగిలి స్పాట్ అన్నీ ఆగి. రాజమహేంద్రవరం జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి నూతన సంవత్సర సందేశం ఇవ్వడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తూర్పుగోదావరి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అయ్యప్ప స్వాములు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. సాహిత్యకరం కాదు. పరధర్మ సహనం అనేది హిందూ మతంలో ఇమ్మిడించుకున్న మతం హిందూ మతం. ఆ హిందూ మతంలో ఉన్న ఈ రోజుని వేరే వేరే మతాల్లో ఉన్న అందరూ కూడా ఒకసారి గమనించాలి. మీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు మీ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయని ఒకటిని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, మా ధర్మాన్ని మేము ఆచరిస్తాం. మేము నమ్ముతాం ధర్మం రక్షిత అని. మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. మా ధర్మం ఎప్పుడు ఇతరులపై దాడి చేయలేదు. చరిత్ర తీసుకుంటే, 1000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే హైందవ మతం అనేది ఏ మతం పైన దాడి చేయలేదు. హైందవ మతం అనేది ఏ మతాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు చదువుకున్న విద్యార్థి నాయకులు, పెద్ద వాళ్ళందరూ కూడా హైందవ మతాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు హైందవ మతాన్ని? ఏం హిందువులలో ఐక్యత లేదని అనుకుంటున్నారా? స్వామి, హిందువులకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. హిందువులని చిన్న చూపు చూడకండి. హిందువులకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అవలేన చేసాం. అవును, 3 కోట్ల మంది ఉన్నారు, 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మేము ప్రకృతిలో ప్రతిదాన్ని దేవతగా చూస్తాం. నీరుని, చెట్టుని, గాలిని, రాయిని, రప్పని కూడా మేము దేవునిగా భావిస్తాం. అంతటి సహనం ఉన్న మతం హైందవ మతం. అలాంటి హైందవ మతాన్ని ఈరోజు ఇష్టం ఉన్నట్టు దూషిస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఇది సాహిత్యకథ గారు, మేమందరికీ హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా ఇంకా ముందు కూడా హైందవ మతం గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినా, దుర్భాషలు పలికినా, పరుషపదాన్ని ఉపయోగించినా కఠినంగా మేము వ్యతిరేకిస్తాం. వారిపైన చర్యలు తీసుకోవడం కూడా ఎట్టి పరిస్థితుల్లో మేమున్నాం. ఈరోజు ఇంత శాంతియుతంగా, ఇంతమంది అయ్యప్పలం శాంతియుతంగా ఈ విధంగా ఈరోజు ర్యాలీ చేస్తామంటే కారణం ఏంటంటే మాకు మా మతం నేర్పిన సహనం. మా మతంలో ఉన్న సహనాన్ని పరీక్షించదు స్వామి. ఎవరు కూడా అయ్యప్ప గురించి కానీ, అయ్యప్ప దీక్ష గురించి కానీ ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. హిందూ మతం పైన అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూలో ఓపెన్ ఏరియా ఎంపీ థియేటర్ ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ రవీంద్ర. 50 లక్షల రూపాయలతో నిర్మించి ఇచ్చిన ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్ జి నాగయ్య. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా స్ట్రీట్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్. ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ తో పరస్పర దాడి. ఆనపర్తి నియోజకవర్గం కొమరంపాలెం గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలలో ఘర్షణ. యువకుడిని కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డ మరో వర్గం.
పులుసుంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుల వీరంగం. సిగరెట్ డబ్బులు అడిగినందుకు ప్యాన్ షాప్ యజమానిపై దాడి.